హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్, చాలా మట్టుకు వర్డ్స్ ఇందులో మనం మిస్‌ప్రొనౌన్స్ చేస్తుంటాం. ఆ వర్డ్స్ ఏంటో గూడా చూద్దాం. సో, సేమ్ వర్డ్స్‌ని రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ప్రొనౌన్స్ చేయాల్సొస్తుంది. కానీ మీనింగ్ వేరే వస్తుంది. అలాంటి వర్డ్స్ ఏంటో గూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ ఏంటంటే, ఎస్సీ సేస్ ఎనీ నెగ్లిజెన్స్ ఇన్ conduct of NEET should be dealt with thoroughly. SC says any negligence in conduct of NEET should be dealt with thoroughly. దీన్ని మనం జనరల్‌గా ఏమంటుంటామంటే థరోలీ అని. థరోలీ కాదు ఇది. థరలీ అంటే మనం దీన్ని ఎగ్జాక్ట్‌గా యూకే లేకపోతే అమెరికన్ ప్రొనౌన్సియేషన్‌లో చెప్పాలంటే దీన్ని తాగా పలకూడదు. థరలీ అనాలి. లేదు మన ఇండియన్ ప్రొనౌన్సియేషన్ అంటే గూడా థరలీ అనాలి. అంతేగాని థరోలీ అనకూడదు. ఓకే. సో, ఎస్సీ సేస్ ఎస్సీ ఏమంటుందంటే సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే ఎనీ నెగ్లిజెన్స్ అంటే ఎలాంటి నిర్లక్ష్యాన్నైనా ఎందులో ఇన్ కాండక్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి CONDUCT దీన్ని 2 రకాలుగా మనం పలకొచ్చు. కండక్ట్ అనొచ్చు, కాండక్ట్ అనొచ్చు. మరి కండక్ట్ అంటే ఏంటి? కాండక్ట్ అంటే ఏంటి? జనరల్లీ కాండక్ట్ అన్నప్పుడు 2 రకాల మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ కాండక్ట్ అంటే ఏంటంటే నిర్వహణ అని. మరి మరో కాండక్ట్ ఉంది వర్డ్. దాని మీనింగ్ ఏంటంటే బిహేవియర్, కాండక్ట్ సర్టిఫికేట్ అంటున్నాం కదా! అదన్నమాట. ఇక్కడేంటి నిర్వహణ. మరి కండక్ట్ అని ఎప్పుడు అంటామంటే వర్బ్‌గా ఉపయోగించినప్పుడు అన్నమాట. అంటే కండక్టెడ్. సో, ది ఎక్స్‌పెరిమెంట్స్ వర్ కండక్టెడ్ బై సైంటిస్ట్స్ ఇన్ న్యూయార్క్. సో, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నమాట. వర్ కండక్టెడ్ అంటే ఇక్కడ వర్బ్‌గా నిర్వహించబడ్డాయి అని. అప్పుడు కండక్టెడ్ అనాలి. కానీ ఇక్కడ కాండక్ట్ అనాలి. అంటే ఇది నౌన్. సో, నిర్వహణ అని. సో, ఎస్సీ సేస్ ఎనీ నెగ్లిజెన్స్ ఇన్ కాండక్ట్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్నైనా షుడ్ బి డెల్ట్. చూడండి షుడ్ బి అంటే ఒక ఆర్డర్ లాగా చెప్తున్నారు. షుడ్ బి డెల్ట్ అంటే పరిష్కరించడం అని. డెల్ట్ విత్ సంథింగ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని కనుక్కోవడం. సో, ఇక్కడ దీన్ని మనం ఎలా నిర్వహించాలి అంటే పూర్తిగా ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో ఈ నిర్లక్ష్యాన్ని ఎలా వ్యవహరించాలి? పూర్తిగా అంటే దాని గురించి మనం సొల్యూషన్‌ని వెతకాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు అని. చూడండి షుడ్ బి డెల్ట్ అంటున్నాం. ఇక్కడ డీల్ అన్న వర్డ్‌కి డెల్ట్ అనేది పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. షుడ్ బి ప్లస్ V3 అన్నమాట ఇక్కడ. డీల్ అన్న వర్డ్‌కి V3. షుడ్ బి డెల్ట్. ఓకే. షుడ్ బి డెల్ట్ అంటే ఇలా వ్యవహరించబడాలి అని. సో, షుడ్ బి ప్లస్ V3 అంటే ఇలా ఉండాలి అని ఆర్డర్ చేస్తున్నారు. ఎలా వ్యవహరించాలంటే విత్ థరోలీ అంటే సమగ్రంగా వ్యవహరించాలి. ఎలాంటి నిర్లక్ష్యాన్నైనా వదిలేయకూడదు నిర్లక్ష్యంగా అని చెప్తూ ఉన్నారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. The Supreme Court on Tuesday made it clear to the Center and the National Testing Agency that it did not want even 0.001% negligence on the part of anyone in the conduct of the undergraduate medical entrance examination NEET UG 2024 to be spared. So, Supreme Court మంగళవారం రోజున మేడ్ ఇట్ క్లియర్ అంటే దాన్ని క్లియర్ చేసింది. దాని గురించి క్లియర్‌గా చెప్పింది అని. మేడ్ ఇట్ క్లియర్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ మేడ్ ఇట్ క్లియర్ అంటే క్లియర్‌గా చెప్పింది అని. ఇట్ క్లియర్ ఏమని? టు ద సెంటర్ అండ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్‌టీఏకి. సో, ఎన్‌టీఏ అంటే ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. సో, ఎన్‌టీఏకి ఏమని చెప్పింది? ఏమని అంటే ఇట్ డిడ్ నాట్ వాంట్
ఇట్ డిడ్ నాట్ వాంట్ అంటే ఇక్కడ ఎవరు అంటే సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ వాంట్. సుప్రీం కోర్ట్ మాటల్లో కాకుండా ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు కాబట్టి ఇట్ అంటున్నాం. ఇట్ అంటే సుప్రీం కోర్ట్‌కి డిడ్ నాట్ వాంట్ అవసరం లేదు. ఏం అవసరం లేదు అంటే ఈవెన్ 0.001% నెగ్లిజెన్స్ కూడా అవసరం లేదు అంటే ఇక సహించము అని. ఈవెన్ అంటే కూడా, ఇంత కూడా ఈవెన్ 0.001% నెగ్లిజెన్స్ కూడా అంటే ఈవెన్ అంటే కూడా అని. మేము సహించము, మాకు వద్దు అని చెప్పడం జరిగింది. ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎనీవన్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ద దేనికి సంబంధించి అంటే ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎనీవన్. సో ఎవ్వరైనా గానీ ఇలా చేస్తే ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్. కాండక్ట్ అంటే నిర్వహణలో ఈ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విషయంలో మేము సహించము అని చెప్పడం జరిగింది. సో even if there is 0.001% negligence on the part of anyone, it should be thoroughly dealt with. Even if there is అంటే even if అంటే ఉంటే కూడా, ఈవెన్ అంటే కూడా, ఇఫ్ అయితే అంటే కొంచెం ఏమాత్రం నెగ్లిజెన్స్ ఉన్నా కానీ, ఇంత ఉన్నా కానీ, ఇంత ఉన్నా అంటే ఇంతే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ 0.00% నెగ్లిజెన్స్ ఉన్నా కూడా దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎనీవన్. సో ఎవరికి సంబంధించినప్పటికీ కూడా మీరు దీన్ని సహించకండి. ఇట్ షుడ్ బి డెల్ట్. దాన్ని మీరు సీరియస్‌గా తీసుకోండి. ఎలా? ఇట్ షుడ్ బి డెల్ట్ థరోలీ, సమగ్రంగా వ్యవహరించాలి. డెల్ట్ విత్ సెడ్ జస్టిస్ ఎస్వి భట్టి. A vacation bench headed by Justice Vikram Nath, addressing the lawyers appearing for the center and the NTA. సో ఈయన ఇలా చెప్పారనమాట. ఎక్కడ అంటే అడ్రసింగ్ అంటే ఈ లాయర్స్ని ఉద్దేశిస్తూ ఈయన చెప్పారు. ఇక్కడ చూడండి, ఎన్టీఏ మస్ట్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ముఖ్యంగా అంటే ఎన్టీఏ మస్ట్ స్టాండ్ ఫర్మ్. ఫర్మ్ అనాలి. ఇది ఫర్మ్ అంటే ఏంటంటే దృఢంగా నిలవాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఉంటే సే ఎస్ దెర్ ఈజ్ ఎ మిస్టేక్. అవును మిస్టేక్ ఉంది. దిస్ ఈజ్ ద యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్. అవును మిస్టేక్ ఉంది, మేము ఫలానా యాక్షన్ తీసుకుంటామని మీరు చెప్పండి అని ఎన్టీఏకి సుప్రీంకోర్టు బెంచ్ చెప్పడం జరిగింది. ఇది ముఖ్య అంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట. సో ఇంకా మనం కంటిన్యూ చేస్తే, the court hearing was based on 2 petitions filed by over 30 candidates urging the court to take cognizance of the NEET controversy. దేని మీద ఆధారపడి ఉందంటే 2 పిటిషన్స్ ఫైల్డ్ బై ఓవర్ అంటే పైగా 30 మంది క్యాండిడేట్స్ పైగా వాళ్ళు రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ చేసుకోవడం ఎవరిని? కోర్ట్ని. టు టేక్ ఏమని రిక్వెస్ట్ చేశారంటే టు టేక్ కాగ్నిసెన్స్ అంటే ఇక్కడ జెడ్ కూడా రాస్తారనమాట, రెండు ఒకటే. కాగ్నిసెన్స్ అంటే ఏంటి? సమగ్ర అవగాహన ఆఫ్ ద నీట్ కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీకి సంబంధించిన అవగాహనని సమగ్రంగా తెచ్చుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ పిటిషన్స్ అనేది దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ చూస్తే ఇక్కడ కోర్ట్ సెడ్ దాట్ ద ఎన్టీఏ, కోర్ట్ ఏం చెప్పిందంటే ద ఎన్టీఏ విచ్ కండక్ట్స్, ఇంతకుముందు మనకు కాండక్ట్ వచ్చింది అంటే నిర్వహణ, ఇక్కడ కండక్ట్స్ అంటే నిర్వహించడం అంటే వర్బ్ అన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని కండక్ట్ అని పలకాలి. విచ్ కండక్ట్స్, ఎన్టీఏ అంటే ఎగ్జామినేషన్ని నిర్వహించే ఎన్టీఏకి చెప్పడం జరిగింది. సో విచ్ కండక్ట్స్ ది ఎగ్జామ్ ఫర్ మెడికల్ అడ్మిషన్స్కి ఎగ్జామ్స్ నిర్వహించే ఎన్టీఏకి చెప్పడం జరిగింది. should be able to take a firm stand and own up to having made mistakes if any. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్, హ్యావింగ్ మేడ్ మిస్టేక్స్ అంటే ఏంటి? మిస్టేక్ చేసి ఉంటే ఓన్ అప్ చేసుకోండి అంటే ఒప్పుకోండి మిస్టేక్స్ ఉంటే. షుడ్ బి ఏబుల్ టు టేక్ అ ఫర్మ్ స్టాండ్. షుడ్ బి ఏబుల్, ఒక స్టాండ్ తీసుకోగలగాలి. షుడ్ బి ఏబుల్ టు గలగాలి, ఏం చేయగలగాలి అంటే టు టేక్ అ ఫర్మ్ స్టాండ్ అంటే దృఢమైన
స్టాండ్ తీసుకోవాలి, దృఢంగా నిలవాలి అని. అండ్ ఓన్ అప్ టు హ్యావింగ్ మేడ్ మిస్టేక్స్. చూడండి ఇక్కడ టు హ్యావింగ్ మేడ్ మిస్టేక్స్ అంటున్నాం. అంటే ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే ఓన్ అప్ చేసుకోండి, ఒప్పుకోండి, టు అడ్మిట్ అని. ఇఫ్ ఎనీ ఉంటే, ఏమైనా ఉంటే అని చెప్పడం జరిగింది. సో యూ అంటే ఎన్టీఏ మస్ట్ స్టాండ్ ఫర్మ్. ఇఫ్ దేర్ ఈస్ ఎ మిస్టేక్, సే ఎస్ దేర్ ఈస్ ఎ మిస్టేక్, దిస్ ఈస్ ది యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్. అట్లీస్ట్ దట్ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళు ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు ఎన్టీఏకి ఏం చెప్తుందంటే, మిస్టేక్ ఉంటే అవును ఉంది, మేము ఈ యాక్షన్ తీసుకోబోతున్నాం అని చెప్పండి. అట్లీస్ట్ అప్పటికైనా కనీసం దట్ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. అప్పుడు మీ పర్ఫార్మెన్స్లో కొంచెం ఆత్మవిశ్వాసం అనేది మాకు కనిపిస్తుంది. సో మీ కాన్ఫిడెన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది ఆ రెస్పాన్స్ అనేది. జస్టిస్ భర్తీ టోల్డ్ అడ్వకేట్ Kanu Agarwal appearing for the NTA and the center. Justice Nath issued notice and directed the center and the NTA to submit their responses in 2 weeks. So Justice Nath notice ni ఇవ్వడం జరిగింది and directed the center సబ్మిట్ చేయండి రెస్పాన్సెస్ ని 2 వారాల్లోని చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.